భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి మ్యాచ్లో లాగే రెండో మ్యాచ్లో కూడా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు సందర్భాల్లోనూ ఆల్రౌండర్ శివం దూబే హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే మొదటి మ్యాచ్లో గాయం కారణంగా దూరంగా ఉన్న యశస్వి జైస్వాల్ రెండో మ్యాచ్లో రంగప్రవేశం చేస్తూనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ ఇద్దరు ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ప్రపంచ కప్ జట్టుకు తుది జట్టులో ఉంటారని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇక రెండవ టీ20 ముగిశాక ప్రెజెంటేషన్ సమయంలో రోహిత్ శర్మ ఏమన్నాడంటే, యశస్వి జైస్వాల్ టీ20 క్రికెట్లోనే కాదు టెస్ట్ క్రికెట్లో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాడు. అలాగే శివం దూబే కూడా భారీ షాట్లాడుతూ తాను ఎంత బాగా ఆడగలనన్నది ఇప్పటికే నిరూపించాడు. వీరిద్దరూ గనక ఇదే స్థాయిలో ఆడితే టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో మరింత విజయవంతమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ ఎంత దూకుడుగా ఆడతాడన్నది మనమంతా చూసాము. అలాగే దూబే కూడా ఆల్రౌండర్ గా అద్భుత పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతని సామర్థ్యం ఏంటనేది మనం చూసాము. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని రోహిత్ శర్మ అన్నాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తుంటే ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ప్రపంచ కప్ జట్టులో ఖచ్చితంగా ఉంటారని అనిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.